హైదరాబాద్ శివారు ప్రాంతంలో నెత్తటి దందాలో కొత్త పరిణామాలు బయటపడుతున్నాయి. అసలు ఆ బ్లడ్ తో ఏం చేస్తున్నారు, దేనికి ఉపయోగిస్తున్నారు, ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటన్నింటికి సమాధానాలు దొరకాలంటే మూగజీవాల బ్లడ్ తో వ్యాపారం చేసి పరారీలో ఉన్న నికేష్ దొరకాలని అంటున్నారు పోలీసులు. ఇక ఇప్పటికే గాలిస్తున్నారు కూడా. జంతువుల నుంచి రక్తం సేకరించిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘట్కేసర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వాణి ఫిర్యాదుతో కీసర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మూగజీవుల నుంచి రక్తం తీసేందుకు ఎలాంటి అనుమతి లేదని గుర్తించారు. సోను మటన్ అండ్ చికెన్ షాప్ పై బిఎన్ఎస్ 223తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంపై వెటర్నరీ అధికారులు ఇచ్చిన నివేదికను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ పరిశీలించారు. సోను మటన్ షాప్లో జీవించి ఉన్న మేక నుంచి రక్తం సేకరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జనవరి 4న నాగారంలోని సోను మటన్ షాప్పై కీసర పోలీసులు దాడులు చేయగా 130 ప్యాకెట్ల మేకల రక్తం లభించింది. మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ రక్తాన్ని కాచిగూడలోని సిఎన్కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంస్థకు తరలించి అక్కడి నుంచి ల్యాబొరేటరీల్లో ప్లేట్లెట్ల తయారీకి వినియోగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. దేశవ్యాప్తంగా ఇక్కడి నుంచే గొర్రెల రక్తం ఎగుమతి జరుగుతోందన్నారు పోలీసులు. ఈ దందాకు కేరాఫ్ గా మారిన కాచిగూడలోని సిఎన్కే కంపెనీని సీజ్ చేశారు అధికారులు. 1 ఎంఎల్ గొర్రె రక్తాన్ని 18 రూపాయలకు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రతి వారం ఒక్కో ఆర్డర్కు 50 లీటర్ల బ్లడ్ ను సిఎన్కే కంపెనీ ఎక్స్పోర్ట్ చేశారని తెలిపారు పోలీసులు. హ్యూమన్ బ్లడ్ స్టిక్కర్తో రాష్ట్రాలు దాటి వెళ్తున్న ఈ గొర్రె రక్తాన్ని 100 ఎంఎల్, 250 ఎంఎల్, 500 ఎంఎల్ చొప్పున ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్స్ వస్తున్నాయని వాటి ఆధారంగానే రక్తాన్ని సేకరిస్తున్నట్లు తేలింది. దీంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మూగజీవాల రక్తంతో వ్యాపారం చేసిన చామకూర నికేష్ కుమార్ పరారీలో ఉన్నాడు. ఇతని కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నాయి.